నేను బెంగళూరుకి వచ్చిన పని అయితే అయిపోయింది. ఇంక తిరుపతికి అయితే రిటర్న్ అవ్వాలి. నేను పోవాల్సిన బస్ టైం మర్చిపోయి ఈ రోజు నేను తిరుపతికి వెళ్ళాలని తెలుసు. అక్కడ 10:30 ఉంటే నేను 11:30 అనుకుంటున్నాను. మనం పోవాల్సింది 11:30 కదా, మనకు చాలా టైం ఉందని ఫ్రెండ్స్ తో ముచ్చట్లు పెట్టాను. అప్పుడే మా ఫ్రెండ్ బుక్ చేసిన టికెట్ అయితే ఫార్వర్డ్ చేశాడు. దాంట్లో చూస్తే 10:30 ఉంది, టైం అయితే 10 అవుతుంది. జస్ట్ 10 మినిట్స్ లో టిఫిన్ అయితే ఫాస్ట్ గా తినేసాను. టిఫిన్ అంటారో లేదా స్నాక్స్ అంటారో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేసేయండి. నేను ఉన్న లొకేషన్ నుంచి బస్ స్టాప్ 10 కిలోమీటర్స్ లో ఉంది. జస్ట్ 10 కిలోమీటర్స్ కదా, 10 నిమిషాలు వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో. మా దగ్గర ఉన్నది పెద్ద పెద్ద బైకులు కాదండి, రఘువరన్ బీటెక్ సినిమాలో ఉన్నటువంటి బైక్ అనమాట. అదే ఓలా బైక్. అది జస్ట్ 1 అవర్ కి 20 కిలోమీటర్స్ మాత్రమే పోతుంది. ఇంకా ఎలాగోలాగా లగేజ్ మొత్తం ఎత్తుకొని స్టార్ట్ అయిపోయాము. మీకు ఇక్కడ కనపడుతుంది కదా, ఇదే ఎకో స్పేస్. దీనికి ఆపోజిట్ లోనే నా బస్ స్టాప్ ఉంది. చాలా టెన్షన్ పడతా వెళ్ళాను. వాళ్ళు కాల్ చేయడం లేదు, నీకు కాల్ చేస్తే బిజీ అని వస్తుంది. నేనైతే చాలా టెన్షన్ పడిపోయాను. ఇంకా ఫైనల్ గా బస్ స్టాప్ వెళ్ళి చూస్తే బస్ ఇంకా రాలేదు, 10 మినిట్స్ లేట్ అంట. మాహిష్మతి, ఊపిరి పీల్చుకో, నా కొడుకొచ్చాడు. నేను తిరుపతికి ఏ బస్ లో ట్రావెల్ చేశాను, ఎలా ఉంది ఏమి అని నెక్స్ట్ వీడియోలో పెడతాను. సరే, మళ్ళీ వెళ్ళొస్తా. బాయ్.